తల్లిదండ్రులు వాళ్ళ బిడ్డల పైన ఎటువంటి ఉమ్. అవగాహన. అవగాహన ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారు, వచ్చిన తర్వాత మళ్ళీ ఏమి ఏ విధంగా వాళ్ళు బిహేవ్స్ మీ పట్ల ఉన్నాయి అని उसके बारे में దాని గురించి మాట్లాడుతున్నాం. ఈరోజు మనం మాట్లాడుతున్నాం. నేను ఒక తండ్రినే, మీరు ఒక తండ్రినే. ఆ. మన బిడ్డలు ఏ విధంగా సమాజంలో కాలేజీకి పోతున్నారు, పోయినప్పుడు ఎవరెవరితో ఎక్కడ కలుస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళ బిహేవ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఫ్రెండ్షిప్ ఎలాగుంది. ఈరోజు రకరకాలుగా మనం చూస్తున్నాం సమాజంలో ఎక్కడో ఏమేమో జరుగుతున్నాయి. దానికంతా కారణం ఎవరు? ఈ సమాజంలో మంచి చెడు అనేవి రెండు ఉన్నాయి. పిల్లలకు మనం చాలా జాగ్రత్తగా వాళ్ళ మనసులో ఉండే విషయాలని మనం కనుక్కోవాలా, వాళ్ళు నడినడుకులు మనం తెలుసుకోవాలా. తెలుసుకున్న తర్వాత వాళ్ళకి షేర్ చేసుకోవాలి. మంచి చెడు షేర్ చేసుకున్న తర్వాత వాళ్ళు ఎక్కడికి పోతున్నారు, ఎక్కడి నుంచి వస్తున్నారు. ఈరోజు చూస్తున్నాం మన సమాజంలో ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు. మనం బిడ్డల్ని ఎంతో ప్రేమగా అభిమానంగా సాకుతున్నాం. డాడీ నాకు బైక్ కావాలంటే మనం వెంటనే బైక్ తీసి చేస్తాం. ఆ బైక్ ద్వారా వాడు ఏమవుతాడు అనేది ఒక్కసారి ఆలోచిస్తున్నారా? మీ పిల్లల భవిష్యత్తు గురించి మీరు ఆలోచిస్తున్నారా? వాడికి బైక్ తీసేయడంలో మీకు ఆనందం కలుగుతుంది, కానీ ఆ బైక్లో పోతూ కూడా యాక్సిడెంట్ అయ్యి ఒక కాలో ఇరిగిపోతే తద్వారా మీకు ఎంత నష్టం కలుగుతుంది, ఏం లాభం, ఎంత నష్టం కలుగుతుంది. ఒక చెయ్యి వెళ్ళిపోతే వాడి జీవితం మళ్ళీ ఆ చెయ్యి మీరు తీసుకురాగలుగుతారా? ఇటువంటి ఎన్నో ఉంటాయి. కాబట్టి తెలిసి తెలియని వయసులో పిల్లలు అడుగుతా ఉండాలని చెప్పి వాళ్ళకి మీరు బైకులు తీసేయడం, కారు తీసేయడము, ఇవన్నీ ఉంటాయి. చాలా జాగ్రత్త. ఇప్పుడు గ్రోత్ అవ్వాలంటే పిల్లలకి బైకులు అవసరమే కదా సార్? బస్కర్ బోల్తో